నమస్కారం స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం హైదరాబాద్ చందానగర్లో ఉన్నామండి. గత 12 సంవత్సరాలుగా మూగా చెవిటి పిల్లలకు ఉచితంగా విద్యను గృహవసతిని కల్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న మెర్సీ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈవిడ పేరు మెర్సీ. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది మూగా చెవిటి విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతో పాటు గృహవసతి కూడా కల్పిస్తున్నారు. ఈవిడకు ఒక బాబు ఒక పాప. భర్త ప్రైవేట్ ఉద్యోగి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూనే మరోవైపు ఈ మూగా చెవిటి విద్యార్థులకు కుటుంబ సభ్యుల సహకారంతో అన్నీ తానై సకల సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు మెర్సీ గారు. వారికి సంబంధించిన మరిన్ని విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీ సేవా కార్యక్రమాలు తెలుసుకునే దానికంటే ముందు మీ గురించి మా సకులకు తెలియజేయండి. మాది గుంటూరు జిల్లా బాపట్ల అండి. నేను స్కూల్ స్టడీ అక్కడే చదువుకున్నాను. అక్కడ తర్వాత నేను కాలేజ్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అన్నీ నేను హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడ చదువుకున్నాము. హైదరాబాద్లో సానిపూర్లో మాకు హౌస్ ఉంది, అక్కడ ఉంటాము. డిగ్రీ కంప్లీట్ అయిపోయినాక బీఎడ్ తర్వాత చేశాను. నేను బీఎడ్ చేసిన తర్వాత మాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు దయానంద్. ఓకే మెర్సీ గారు, మీరు డెఫ్ అండ్ డమ్ పిల్లల కోసం ఉచితంగా విద్యను వాళ్ళకి అకామిడేషన్ కల్పిస్తున్నారు. ఫస్ట్ వీళ్ళకి ఇలా విద్యను అందించాలని, అకామిడేషన్ కల్పించాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? మేము ఇంటర్మీడియట్, డిగ్రీ, కాలేజ్ చదివే రోజుల్లో అప్పుడు మా ఇంటికి దగ్గరలో ఈ డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారండి. ఓకే. వాళ్ళు ఎప్పుడు ఇంటికాడ ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కాదు, వినిపించేది కాదు. వాళ్ళని నెచ్చుకు చూస్తూ ఉండేదాన్ని. అప్పుడే అనుకున్నాను ఇటువంటి వాళ్ళకి సేవ చేయాలి అని అనుకుని, ముందు మా ఫాదరు పాస్టర్ గారు, చర్చి పాస్టరు, ఆయనకి చెప్తూ ఉండేదాన్ని ఇట్లాంటి వాళ్ళకి చేస్తాను నేను అంటే, సరే నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు. నేను బీఈడీ చేసిన తర్వాత నుండి ఇటువంటి వాళ్ళకి చేయాలి, నేను మామూలు స్కూల్స్లో అయితే చెప్పడం కంటే ఇది కావాలంటే వాళ్ళు కోఆపరేట్ చేశారు. అందుకని నేను మళ్ళీ ఇక్కడ బోయినపల్లిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ డెఫ్ అండ్ డమ్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఓకే. టీచర్ ట్రైనింగ్ చేశాను. చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. అయినాక మా హస్బెండ్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు కోఆపరేట్ చేశారు, మా తల్లిదండ్రులు, తర్వాత అత్తవారి హస్బెండ్ కానీ అందరు చేయటం వల్ల నేను 2004లో ఇక్కడ స్టార్ట్ చేయటం, చందానగర్లో అక్కడ మీరు స్టార్ట్ చేయండి అని చెప్పడం వల్ల మేము సర్వే చేసాము ఎక్కడైతే ఈ డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారు ఎక్కువగా అనేది చేసి, దాన్ని బట్టి మేము 2004లో ఒక సొసైటీని స్టార్ట్ చేసి ఈ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మా హస్బెండ్ కోఆపరేషన్తో చేశాను. మేడం, ఏదైనా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఇబ్బందులు సహజంగానే ఉంటాయి కదా, మీరేమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? కొన్ని ఇబ్బందులు వచ్చినాయండి. అంటే మా అత్తగారు కానీ తరఫున, మామయ్య గారి తరఫు నుంచి, తర్వాత తల్లిదండ్రులు, అంటే వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి కొంత అమౌంట్ షేర్ చేశారు. స్టార్ట్ చేయాలంటే కొంచెం ఫర్నిచర్ కొనాలి, వీళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడానికి కానీ, తర్వాత టీచింగ్ ఎయిడ్స్ కానీ, స్కూల్ వీళ్ళకి చదువు ఎడ్యుకేషన్ చెప్పాల్సిన అన్నిటికీ ఫర్నిచర్ కావాలి కాబట్టి అవన్నిటినీ సమకూర్చారు. తర్వాత పిల్లల్ని గ్యాదర్ చేసే కాడ ఏంటంటే మేము కొన్ని క్యాంపులు కండక్ట్ చేయాలి వీళ్ళకు. అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎక్కువ హీరింగ్ ఇంపేర్డ్ పిల్లలు ఉన్నారో మేము ఈ ఆడియోమెట్రీ ఉంటుంది వీళ్ళకి, హీరింగ్ టెస్ట్ చేసేది, దాని ద్వారా కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేసే కాడ ప్రాబ్లం అయింది మాకు. తర్వాత ఎట్లనో వాళ్ళని కొంత స్పీచ్ నేర్పించి ఇలా నేర్పిస్తాము, మామూలు స్కూల్లానే వీళ్ళకి కూడా ఉంటుంది ఎడ్యుకేషను, వీళ్ళకి కూడా జాబ్ ఆఫర్స్ ఉంటాయి, అట్లా చెప్పి తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఫైనాన్స్గా స్ట్రగుల్ అవుతూ వస్తున్నాము. అంటే మేము పలానా చోట ఇన్స్టిట్యూట్ పెట్టాము, అంటే పిల్లలకి చదువు ఇస్తున్నాము అని చెప్పి, అంటే మా ఇద్దరు పేరెంట్స్ నుంచి ఇచ్చే సపోర్ట్ కూడా ఫైనాన్స్గా సరిపోయేది కాదు. అది ఇండివిజువల్గా ఎవరన్నా బర్త్డే కానీ మ్యారేజ్ కానీ సెలబ్రేట్ చేసుకొని ఈ పిల్లలకి హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లోనే 30 చిల్డ్రన్ వచ్చారు బాగానే. వాళ్ళకి మేము తర్వాత టీచర్స్ని గ్యాదర్ చేయటం, ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పాను కదా, అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళని, బీఎడ్ చేసి పీజీ చేసిన వాళ్ళని మళ్ళీ టీచర్స్ని తీసుకొచ్చి మేము కొన్ని, అంటే వాళ్ళ సబ్జెక్ట్ వైజ్గా వీళ్ళకి ఎలా టీచ్ చేయాలనేది చెప్పాలి కాబట్టి కొంతమంది అకామిడేషన్ లేని వాళ్ళకి అకామిడేట్ చేయటం, టీచర్స్ కూడా ఓకే చేసి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వటం జరిగింది. మేడం, మీరు చెప్పారు స్టార్టింగ్ నుంచి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ప్రజెంట్ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? ఎవరైనా దాతలు ఉన్నారా? ప్రజెంట్ 30 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ స్టార్టింగ్ నుండి ఉంది. ఇప్పుడు కూడా ఎట్లా మేము ఫండ్ రైజ్ చేస్తున్నామంటే,
ఎవరైనా ఇండివిజువల్గా వచ్చి కాంట్రిబ్యూట్ చేసి వెళ్తుంటారు, వాళ్ళు మ్యారేజ్ డే అని లేదా బర్త్డే అని చెప్పి మెమరీ ఏదో ఒక విధంగా. ఇంకా ఎవరు ఏది డొనేషన్ కాంట్రిబ్యూట్ చేయని పక్షంలో మా పేరెంట్స్ నుండే ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే 30 మందినే ఎందుకు తీసుకుంటున్నాను అంటే అంతకు మించి మా దగ్గర బడ్జెట్ లేదనమాట. ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇంతమంది పిల్లలకి ఇవ్వగలుగుతున్నాము. ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు కానీ మేము తీసుకోవాలి అంటే మాకు ఎవరైనా దాతలు ముందుకు రావాలన్నమాట. ఎందుకంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేము మాది ఓన్ హౌస్లో పెట్టేవాళ్ళం. అదేంటంటే వెంటిలేషన్ లేదు, ఎప్పుడు 24 hours లైట్స్ వేసి ఉండాలి, పిల్లలు ఆడుకుంటే గ్రౌండ్ లేదని మేము మళ్ళీ 2 years నుంచి ఇక్కడ తీసుకుని రెంట్కు గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళని ఆడిపించవచ్చు, ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ రన్ చేస్తున్నాం. ఇప్పుడేమో మేము రెంట్ కూడా పే చేయాలి, పేమెంట్స్ ఉంటాయి, రెంట్స్ పే చేయాలి. వీళ్ళకి హాస్టల్ కాబట్టి వాళ్ళకి ప్రొవిజన్ కానీ అన్నీ సమకూర్చాలి. మరి మేము ఎవ్రీ మంత్ వీళ్ళని బయటకు తీసుకెళ్తూ ఉంటాము. అంటే కొన్ని చూపిస్తాకి హిస్టారికల్ ప్లేసెస్ కానీ అట్లాంటివి చూపించాలి, సిటీలు అన్ని పార్క్స్ కానీ అవి చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మేము ట్రాన్స్పోర్ట్ లేదు మాకు, వాళ్ళందరినీ మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకొని తీసుకురావటం ఇట్లా చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకొని ఉంటుంది. వీళ్ళు ఇయరింగ్ కూడా టెస్ట్ చేయిస్తూ ఉండాలి ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి. అవన్నీ చేయాలి కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకొని ఉంది. అది మేము చేయలేము కాబట్టి ఇంతమంది పిల్లల వరకే చేయగలుగుతున్నాము. ఇంకా ఎంతోమందికి మేము ఇవ్వాలి ఎడ్యుకేషన్ అంటే మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. మనం ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇప్పటి వరకు ఏంటంటే అకాడమిక్గా వీళ్ళకి స్టడీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ నుండి టెక్నికల్ కూడా నేర్పించాలని ఆలోచన అండి. కంప్యూటర్స్, తర్వాత టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఇట్లాంటివి నేర్పించి వీళ్ళని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏదంటే అది చూజ్ చేసుకుంటారు కదా టెక్నికల్ కోర్సెస్, ఆ కోర్సెస్లో వీళ్ళని నేర్పించి పంపించాలనే ఆలోచన ఉంది. టెక్నికల్గా నేర్పించాలంటే మాకు ఎక్విప్మెంట్స్ కావాలి. అవును, కంప్యూటర్స్ కానీ ఎంబ్రాయిడరీ చేయాలంటే దానికి సంబంధించినవి, టైలరింగ్ సంబంధించినవి ఇవన్నీ అవసరం పడుతుంది. ఈ విధంగా వీళ్ళని డెవలప్ చేయాలి, అన్ని విధాలుగా అంటే ఆల్రౌండ్గా వీళ్ళు నేర్చుకోగలిగేటట్టు చేయాలని మా ఉద్దేశం. వీళ్ళు మా దగ్గర ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే లోపు ఇవన్నీ నేర్పించాలని, ఇటు టైలరింగు అటు కంప్యూటరు అన్నీ చేయగలగాలి. సమాజంలో అందరితో ఈక్వల్గా వాళ్ళు బతకాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని మా ఉద్దేశం. మేడం, మీరు కోరుకున్నట్టు ఈ పిల్లలందరూ కూడా సమాజంలో అందరు పౌరులతో సమానంగా వీళ్ళు జీవించాలని, అలాగే ఇలాంటి పిల్లలకు చాలా మందికి మీరు చేయూతను అందించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మా సకులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్ఫూర్తి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.